Hello guys, good morning, good afternoon, good evening. Welcome to Lavish Learners YouTube ఛానల్. ఈ వీడియోలో మీరు సి ట్యుటోరియల్ అనేది నేర్చుకుంటారు. సి ట్యుటోరియల్ ఈ వీడియో నుంచి స్టార్ట్ అవుతుంది. సి ట్యుటోరియల్ స్టార్ట్ చేయకముందు నేను ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. అదేంటి అని అంటే ఇంట్రొడక్షన్ వీడియోలో అంటే మన ప్రీవియస్ ఫస్ట్ వీడియోలో స్టూడెంట్స్‌కి సర్వే కండక్ట్ చేశాము అని చెప్పాం కదా! కండక్ట్ చేసినప్పుడు ఇష్యూస్ అనేది లిస్ట్ ఔట్ చేసి మీకు చూయించడం జరిగింది. ఐ థింక్ మీరు చూసే ఉండుంటారు. అందులో ఒక ఇష్యూకి నేను ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఆ ఇష్యూ ఏంటి అని అంటే విచ్ ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ లాంగ్వేజెస్ వి నీడ్ టు చూస్ టు లెర్న్. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మీలో చాలా మందికి ఈ క్వెషన్ రైజ్ అయ్యే ఉంటుంది. ఎందుకు సి లాంగ్వేజ్ చదవాలి? వై వి నీడ్ టు లెర్న్ సి లాంగ్వేజ్? ఇస్ ఇట్ థాట్ మచ్ ఇంపార్టెంట్ అనేసి. దానికి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను. అదేంటి అని అంటే ఒకవేళ మీ డ్రీమ్ గనక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలి, సాఫ్ట్‌వేర్ డొమైన్‌లో వర్క్ చేయాలి, సాఫ్ట్‌వేర్ డెవలపర్ అవ్వాలి అనేసి మీ డ్రీమ్ అయితే మీరు ఖచ్చితంగా సి లాంగ్వేజ్ అనేది చదవాలి. వేరే ఆప్షన్ లేదు. మీకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా సి లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకొని ఉండాలి. అండ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు. ఏ లాంగ్వేజ్ ముందు స్టార్ట్ చేయాలి? ఏది చూజ్ చేసుకోవాలి అని అంటే నేను సజెస్ట్ చేసేది సి లాంగ్వేజ్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. ఎందుకు అనంటే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో మీరు వర్క్ చేసినా, చేయకపోయినా సి లాంగ్వేజ్ మీద మీకు మంచి గ్రిప్ అనేది ఉండాలి సి లాంగ్వేజ్ మీద. ఎందుకు అంటే ఇట్స్ ఎ బేసిక్ లాంగ్వేజ్ అన్నమాట. ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కి ఉండాల్సిన బేసిక్ స్కిల్ సి లాంగ్వేజ్. సో, ఖచ్చితంగా మీకు మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి సి లాంగ్వేజ్ మీద. అండ్ ఈ విషయం సి ట్యుటోరియల్ స్టార్ట్ చేయకముందు చెప్పాలి అనుకున్నాను. అండ్ ఇంకిప్పుడు నెక్స్ట్ సి ట్యుటోరియల్‌లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మీరు ఈ వీడియోలో 2 టాపిక్స్ నేర్చుకుంటారు. హిస్టరీ ఆఫ్ సి అండ్ ఇంట్రొడక్షన్ టు సి. హిస్టరీ ఆఫ్ సి అండ్ ఇంట్రొడక్షన్ టు సి. హిస్టరీ ఆఫ్ సి అనంగానే మనకి తెలియాల్సిన విషయం 2 విషయాలు మనకు తెలియాలి. 2 క్వెషన్స్‌కి మనకు ఆన్సర్ తెలిసుండాలి. అది ఏంటి అనంటే హూ డెవలప్డ్ సి లాంగ్వేజ్ అండ్ వై హీ డెవలప్డ్ సి లాంగ్వేజ్. ఈ 2 క్వెషన్స్‌కి మనకు ఆన్సర్స్ తెలిస్తే చాలు. హిస్టరీలో ఈ 2 పాయింట్స్ మాత్రం చాలు. ఇంకా అంతకంటే ఎక్కువ నేర్చుకోవాల్సిన పనేం లేదు. బికాజ్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో, ఫస్ట్ ఏంటి అంటే హూ డెవలప్డ్ సి లాంగ్వేజ్ అండ్ సెకండ్ వై హీ డెవలప్డ్ సి లాంగ్వేజ్. సో, ఎవరు డెవలప్ చేశారు అనంటే డెనిస్ రిచీ అనే అతను డెవలప్ చేశాడు సి లాంగ్వేజ్‌ని. ఎందుకు అనంటే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేయడం కోసం సి లాంగ్వేజ్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను. క్లియర్‌గా వినండి. సి లాంగ్వేజ్‌ని డెనిస్ రిచీ అనే అతను ఇంట్రొడ్యూస్ చేశాడు. ఎందుకు అనంటే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేయడం కోసం. ఓకే. ఈ 2 పాయింట్స్ మీకు తెలిస్తే చాలు. ఈ 2 పాయింట్స్ మీరు ఒక 2 పాయింట్స్ మీద ఒక క్లారిటీ తెచ్చుకోండి. సో, హిస్టరీ అనంగానే మనకి చాలా విషయాలుంటాయి డిస్కస్ చేయడానికి. హిస్టరీ అంటేనే అది. సో, అంత డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. ఈ 2 పాయింట్స్ తెలిస్తే చాలు. అండ్ ఈ ట్యుటోరియల్‌లో, ఈ వీడియోస్‌లో మన ఛానెల్‌లో ఓన్లీ రిక్వైర్డ్ స్టఫ్ మాత్రమే చెప్తున్నాము. ఇంకా మిగతా ఏ విషయాలు అనేది డిస్కస్ చేయము. ఓన్లీ ఎంత అవసరమో అది మాత్రమే నేర్చుకుందాం. అండ్ ఈ 2 పాయింట్స్ మీద క్లారిటీ ఉంది కదా! హిస్టరీ ఆఫ్ సి అంటే ఇంతేనండి. ఇది మాత్రం నేర్చుకోండి చాలు. ఇది కూడా ఎందుకు అనంటే ఇఫ్ ఎనీవన్ రైజ్ ఎ క్వెషన్ హూ డెవలప్డ్, వై హీ డెవలప్డ్, ఇన్ విచ్ ఇయర్ అంటే 1972లో ఇంట్రొడ్యూస్ చేశారు ఈ లాంగ్వేజ్‌ని. సో, ఇది మాత్రం చాలు. ఈ పాయింట్స్ మీకు తెలిస్తే చాలు. దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ లేట్ చేయకుండా నెక్స్ట్ కాన్సెప్ట్‌లోకెళ్ళిపోదాము. ఇంట్రొడక్షన్ టు సి లాంగ్వేజ్. ఇంట్రొడక్షన్ టు సి లాంగ్వేజ్ అంటే మనకి అందరికీ తెలిసిన విషయము సి లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. సి ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మనందరికీ తెలుసు ముందే. సో, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అండి. బాగా పాపులర్ అయిన లాంగ్వేజ్ అండ్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ 1972లో అంటే చాలా లాంగ్ బ్యాక్ ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ ఎగో 20, 30 ఇయర్స్ ఎగో ఇంట్రొడ్యూస్ అయిన లాంగ్వేజ్ అన్నమాట సి అనేది. బట్ ఇప్పటికి పాపులర్‌గానే టాప్‌లోనే ఉంది. సో,
సి అనంగానే మనకి చాలా పాయింట్స్ చెప్తారు. ఏంటి అనంటే సి ఈజ్ అ హై లెవెల్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్, సి ఈజ్ అ ప్రొసీజర్ లాంగ్వేజ్, సి ఈజ్ అ పోర్టబుల్, సి ఈజ్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అనేసి అంటున్నాం కరెక్టే. కానీ ఎందుకు అంటున్నాం? ఎందుకు సి అనేది హై లెవెల్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్, ఎందుకు ప్రొసీజర్ లాంగ్వేజ్, ఎందుకు పోర్టబుల్, ఎందుకు కేస్ సెన్సిటివ్? అసలు కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సి అనేది హై లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటారు అనంటే, ఎందుకు అనంటే ఆ నేమ్‌లోనే మనకి స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అనేది వస్తుంది. హై లెవెల్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నాము అంటే, మనకి సి లాంగ్వేజ్‌లో ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్‌ని స్మాల్ మాడ్యూల్స్‌గా రాయగలుగుతాము. అలా స్మాల్ మాడ్యూల్స్ అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఇస్తున్నాము మన ప్రోగ్రామ్‌కి. సో, అందుకు స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అని అంటాము. ఫంక్షన్స్ గురించి ఇంకా ఫర్దర్‌గా మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో చూద్దాము. ప్రస్తుతానికి గుర్తుంచుకోవాల్సిందేంటంటే, సి లాంగ్వేజ్ స్ట్రక్చర్ అని ఎందుకు అంటామంటే, యూజింగ్ ద ఫంక్షన్స్ కాన్సెప్ట్ వి డివైడ్ ద ప్రోగ్రామ్ ఇంటూ అ స్మాల్ మాడ్యూల్స్. అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటే ఈజీ అన్నమాట. మనకి ప్రోగ్రామ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా రాయగలుగుతాము కాన్సెప్ట్ అనేది తెలిస్తే. సో, హై లెవెల్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అన్నమాట సి అనేది. దిస్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ లాంగ్వేజ్. ప్రొసీజర్ లాంగ్వేజ్ ఎందుకు అంటాము అంటే, స్టెప్ బై స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఇట్ హ్యావ్ అ పర్టిక్యులర్ ప్రాసెస్ అన్నమాట. ప్రొసీజర్ అన్నమాట. సో, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్ అండ్ ఎగ్జిక్యూట్ స్టెప్ బై స్టెప్. ఓకే. ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ ఉంది కాబట్టి వి కాల్ ఇట్ యాస్ అ ప్రొసీజర్ లాంగ్వేజ్. స్టెప్ బై స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్ మనకి సి లాంగ్వేజ్‌లో. అండ్ నెక్స్ట్ వై సి ఈజ్ కాల్డ్ పోర్టబుల్. ఎందుకు అనంటే, ఒక ప్లాట్‌ఫార్మ్ నుంచి ఇంకొక ప్లాట్‌ఫార్మ్‌కి మనం ప్రోగ్రామ్ అనేది మూవ్ చేయగలుగుతాం అండ్ రన్ కూడా చేయగలుగుతాం. ఎలాంటి చేంజెస్ లేకుండా, ఎలాంటి స్మాల్ చేంజెస్ కూడా లేకుండా మనం ఒక ప్లాట్‌ఫార్మ్ నుంచి ఇంకొక ప్లాట్‌ఫార్మ్‌కి సి ప్రోగ్రామ్ మూవ్ చేసి రన్ చేయొచ్చు. సో, దట్ ఈస్ ద రీజన్ వై వి కాల్ సి ఈజ్ అ పోర్టబుల్. అండ్ నెక్స్ట్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సి అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కానీ అసలు కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఫార్మ్ ఉంటుంది. వర్డ్స్ అనేవి మనకి సి లాంగ్వేజ్‌లో కీవర్డ్స్ ఉంటాయన్నమాట. ఆ కీవర్డ్స్ అనేవి ఒక పర్టిక్యులర్ ఫార్మ్ ఉంటుంది వాటికి. పర్టిక్యులర్ ఫార్మ్ అంటే ఇలాగే రాయాలి అనేసి ఉంటుంది. అలా రాయకుండా వేరేలాగా మనం డిక్లేర్ చేస్తే ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అనేది ఒక కీవర్డ్ మనకి సి లాంగ్వేజ్‌లో. అన్నీ లోవర్ కేస్‌లోనే ఇవ్వాలి. అలా ఇస్తేనే ఎర్రర్ చూపియకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ ఎల్స్ అన్నీ అప్పర్ కేస్ కానీ, లేదా కాంబినేషన్ ఆఫ్ లోవర్ అండ్ అప్పర్ కేసెస్ కానీ ఇట్లా డిక్లేర్ చేస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎగ్జిక్యూట్ కాదు. మీరు ఖచ్చితంగా లోవర్ కేస్‌లోనే ఇవ్వాలి. ఇక్కడ మీరు చూస్తే యూ నీడ్ టు రైట్ ఓన్లీ ఇన్ లోవర్ కేస్. ఇలా మాత్రమే రాయాలి. లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఆహ్, మ మనకి పెర్ఫార్మన్స్ అంటే స్పీడ్. సి యొక్క స్పీడ్ అనేది జావా కన్నా, పైథాన్ కన్నా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ సి ఈస్ ఫాస్టర్ ద మో మా మా సారీ సి ఈస్ ఫాస్టర్ దాన్ మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ లైక్ జావా అండ్ పైథాన్. ఓకే. అండ్ సి లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఆపరేటింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేయొచ్చు. కంపైలర్స్‌ని డెవలప్ చేయొచ్చు. కంపైలర్స్ అంటే ఏంటి? కంపైలర్ మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాము అంటే కంపైలర్ అంటే ఏంటి అనేది మనకు తెలిసుండాలి. కంపైలర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక కోడ్ ఇస్తాము. మనం ఇచ్చే కోడ్ హ్యూమన్ కోడ్ అన్నమాట. హ్యూమన్ రీడబుల్ కోడ్ అన్నమాట. మిషన్‌కి అది అర్థం కాదు. మిషన్ రీడబుల్ కోడ్‌ని కన్వర్ట్ చేస్తుందన్నమాట. హ్యూమన్ కోడ్‌ని మిషన్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే మన కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ మెషిన్ రీడబుల్ కోడ్‌గా కన్వర్ట్ చేసి మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తుందన్నమాట. అంటే మెషిన్ రీడబుల్ కోడ్ అంటే జీరోస్ అండ్ వన్స్. మనం ఏ కోడ్ ఇచ్చినా, మన నేమ్ టైప్ చేసినా అది వెన్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ జీరోస్ అండ్ వన్స్ అన్నమాట. కన్వర్ట్ అయిపోయి మళ్ళీ మనకి అవుట్‌పుట్ నార్మల్ హ్యూమన్ కోడ్‌లోనే ఇస్తుంది. సో, కంపైలర్ అంటే హ్యూమన్ కోడ్‌ని మెషిన్ రీడబుల్ కోడ్‌గా కన్వర్ట్ చేసేదాన్ని కంపైలర్ అంటాం. ఓకే.
Compiler is converting human code into a machine readable code, which means human code to a zeros and ones code. Okay. C ని యూజ్ చేసి మనం ఎడిటర్స్ డేటాబేస్ చాలా డెవలప్ చేయొచ్చు ఇంకా. అండ్ ఇన్ని డెవలప్ చేయొచ్చు అని చెప్పుకుంటున్నాం కదా, అసలు ఎందులో ఎగ్జిక్యూట్ చేస్తాం ఈ సి ప్రోగ్రామ్ అనేది, ఏం యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాము అని అంటే, వీటికంటూ స్పెషల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఐడిఈస్ ఉన్నాయి. ఐడిఈస్ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అండి, అంటే ఒక స్పెషల్ టెక్స్ట్ ఎడిటర్స్ అనమాట ఐడిఈస్ అంటే. నేను పర్సనల్గా సాఫ్ట్వేర్స్ కంటే కూడా ఐడిఈసే ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అని అంటే ఎగ్జిక్యూషన్ సింపుల్గా ఈజీగా ఉంటుంది మనకి ఐడిఈస్లో వెన్ కంపేర్ టు ద సాఫ్ట్వేర్స్. టెక్స్ట్ ఎడిటర్స్లో కంటే ఈ స్పెషల్ టెక్స్ట్ ఎడిటర్స్ ఐడిఈస్లో మనకి సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. సో నేను యూజ్ చేసేది ఏంటి అంటే కోడ్ బ్లాక్స్ అనమాట. ఈ ఐడిఈ ప్లాట్ఫామ్ నేను యూజ్ చేస్తాను. అండ్ మీకు ప్రోగ్రామ్స్ అండ్ కోడ్స్ కూడా నేను ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది డౌన్లోడ్ చేసుకొని, ఇన్స్టలేషన్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకు అంటే మనకి చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు స్టెప్స్ అనేది, ఇన్స్టలేషన్ స్టెప్స్ అనేది ఈజీగా ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను ఇన్స్టలేషన్ కోసం, ప్రాసెస్ కూడా నేను పెట్టాను, చూడండి. సో కోడ్ బ్లాక్స్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. సో నేను యూజ్ చేశాను. సో ఇక్కడితో మన వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. ఇది ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే, ఒక సమ్మరీ లాగా చూద్దాము. ఫస్ట్ పాయింట్, సి లాంగ్వేజ్ అనేది డెనిస్ రిచీ అనే అతను డెవలప్ చేశాడు. మీరు కావాలంటే నోట్ చేసుకోండి. సి లాంగ్వేజ్ని డెనిస్ రిచీ అనే అతను ఇంట్రడ్యూస్ చేశాడు. ఎందుకు అని అంటే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం. అండ్ సిని హై లెవెల్ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, సిని ప్రొసీజర్ లాంగ్వేజ్ అంటాము, సిని పోర్టబుల్ అంటాము, సిని కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని కూడా అంటాము. అండ్ సి యొక్క పర్ఫార్మెన్స్ అనేది జావా, పైథాన్ కంటే కూడా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ సిని యూజ్ చేసి మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయొచ్చు, కంపైలర్స్ని డెవలప్ చేయొచ్చు. కంపైలర్స్ అంటే హ్యూమన్ కోడ్ని మిషన్ రీడబుల్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది, దాన్ని కంపైలర్ అంటాం మనం. అండ్ టెక్స్ట్ ఎడిటర్స్ని కూడా మనం డెవలప్ చేయొచ్చు. అండ్ ప్రింట్ స్పూలర్స్, నెట్వర్క్ డ్రైవర్స్, డేటాబేస్ని కూడా మనం చేయొచ్చు యూజింగ్ సి. మన డేటాబేస్ కూడా సిలో రాయొచ్చు. అండ్ ఇంకా చాలా చాలా మనం సి లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు. సో ఇది మనం నేర్చుకుంది ఈరోజు వీడియోలో, హిస్టరీ అండ్ ఇంట్రొడక్షన్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఇఫ్ మీకు కనుక డాక్యుమెంటేషన్ కావాలి, ఈ వీడియో యొక్క డాక్యుమెంటేషన్ కావాలి అంటే మీరు మాకు lavishlearner@gmail.comకి మెయిల్ చేయండి. అండ్ లేకపోతే కమెంట్ చేయండి. మీ మెయిల్ ఐడీస్ మీరు కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేస్తే మేము మీకు మెయిల్ చేస్తాము డాక్యుమెంటేషన్ అనేది. ఎనీ queries guys, if any queries, comment us or else contact us through mail or else Instagram account. Links అనేవి description లో ఇస్తాము. So if you like the video, please give a big thumbs up, share and encourage us by subscribing to our channel Lavish Learners. Don't forget to hit the bell icon for getting notifications. So నెక్స్ట్ వీడియోలో స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ అనేది నేర్చుకుందాము, సి లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ అనేది నేర్చుకుందాము. అంటిల్ దెన్ బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.